నమ శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు కూడా ఓ మంచి వీడియో. ఈ వీడియో ఈ 2024లో అక్టోబర్ 12వ తారీఖు దసరా వస్తుందండి. అదే దసరా పండగ విజయదశమి. అయితే 3వ తారీఖు నుంచే దసరా నవరాత్రులు మొదలవుతాయి. దసరా నవరాత్రుల్లో 3వ తారీఖు నుంచి ఫస్ట్ రోజు నుంచి 12వ తారీఖు దాకా పూజలు అమ్మవారికి సింపుల్గా పూజా విధానం ఎలాగనేది నేను 9 వీడియోలు కూడా అప్లోడ్ చేశానండి. అప్లోడ్ చేశాను సింపుల్గా పూజ చేసుకునే విధానంలో. ఎంత హెవీగా లేకపోయినా అమ్మవారిని మనం ఎలా పూజించుకోవాలి మనస్ఫూర్తిగా అనేది నేను వీడియోలన్నీ పెట్టాను. తప్పకుండా చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే కూడా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ఉంది. తర్వాత వీడియోలోకి వెళ్తే ఇక్కడ నేను నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసానండి. పువ్వులు కానీ అక్షంతలు కానీ అన్నీ తీసాను. ఇంకా నేను నిమ్మకాయల మాల వండించుకున్నాను. కింద నిమ్మకాయలు కూడా వండించుకున్నాను పూజ చేసి. నిమ్మకాయలు అయితే అమ్మవారికి ఈరోజు కూడా ఉంచుకోవచ్చండి. చక్కగా ఈరోజు అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారుగా దర్శనమిస్తారు. ఈరోజు శ్రవణ నక్షత్రం, ఇంకా దశమి విజయదశమి. ఈరోజు విజయదశమి అంటారు. ఇంకా విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా మనకి దర్శనమిస్తారు. ఎరుపు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇంక ఈరోజు అమ్మవారికి నేను పువ్వులతో అలంకారం చేసుకొని, ఎరుపు పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకి దొరకకపోతే మనకు దొరికిన పువ్వులతో చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమ్మవార్లందరికీ గంధం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. ఈరోజు మహిషాసురుడు అనే రాక్షసుని వధిస్తుంది కాబట్టి అందుకని చందనం అమ్మవారికి సెలవు అంటారు. ఇంకా యాపమండలు దొరికితే పెట్టుకోండి. నేను యాపమండల కోసం పోలేదు ఈరోజు. తర్వాత ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరమ్మగా పూజిస్తాం కాబట్టి ఈరోజు ఇంకా శనివారం కాబట్టి నేను స్వామివారికి కూడా ఒక పూజ చేసుకుంటున్నానండి. పిండి దీపం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తాము. ఈరోజు అమ్మవారికి స్వామివారికి ఇద్దరికి ఒకటే రోజు పూజ కాబట్టి నేను స్వామివారికి అని పిండి దీపారాధన పెట్టుకొని స్వామివారిని కూడా కొలుచుకుంటున్నాను. ఇక్కడ నేను దీపాలు అయితే 9 పిండి దీపంతో 9 దీపాలు పెట్టుకున్నానండి. 9 రోజులకు కూడా చక్కగా 9 దీపాలని స్వామివారికి కూడా లాస్ట్ రోజు పూజని నేను పిండి దీపం పెట్టుకున్నాను. ఇంకా మీకు ఇష్టం అండి. స్వామివారికి పూజించాలనుకుంటే పూజించుకోవచ్చు. లేకపోతే శనివారం మళ్ళా వచ్చే శనివారం కూడా పూజించుకోవచ్చు. నేను స్వామివారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పిండి దీపారాజన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాను. వినాయకుడికి చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకొని అలంకారం చేసుకోవాలి. ఇట్లా అలంకారం చేసుకొని ఇప్పుడు దీపాలన్నిటికి కూడా చక్కగా కుంకుమ, గంధము, అక్షంతలు సమర్పించుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం అమ్మవారితో సమానం కాబట్టి ముందు దీపాలకు పూజ చేస్తే అమ్మవారికి పూజ చేసినట్టే. ఇంక ఇక్కడైతే పెద్ద దీపాలు కూడా పెట్టుకున్నాను. నా కాడ ఉన్న ఈ పెద్ద దీపాలు. ఇంకా వినాయకుడికి అయితే పూజ చేశానండి. వినాయకుడికి పూజ చేసిన తర్వాత మనం వినాయకుడు ఆదిదేవుడు కదా ఆయన. వినాయకుడికి పూజ చేసినాకే ఏ పూజ అయినా చేసుకోవాలి. వినాయకుడికి కూడా గంధము, కుంకుమ, అక్షంతలు, వస్త్రం అన్నీ సమర్పించి ధూపం వేసుకొని తర్వాత ఆయనకి బెల్లం ప్రసాదంగా పెట్టి తర్వాత హారతి ఇచ్చుకోవాలి. ఆయన్ని యథాస్థానం తదా అని మళ్ళీ కొంచెం పక్కకు జరిపి అక్కడే కూర్చోబెట్టాలి. ఇంతటితో ఆదిదేవుడి పూజ అనేది అవ్వద్దండి. ఆ స్వామికి మొక్కుకోవాలి. ఈ 9 రోజులు పూజ చేసుకునేదానికి నాకు కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 10వ రోజు కూడా నిన్ను సంపూర్ణంగా పూజించుకున్నాను తండ్రి. వచ్చే సంవత్సరానికి కూడా నాకు ఇదే మంచి ఫలితం కలిగించని ఆయన్ని మొక్కుకోవాలి. తర్వాత అమ్మవారికి ధూపం వేసుకొని అక్షంతలు, కుంకుమ, గంధము అవన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి రాజరాజేశ్వరి అమ్మవారికి అష్టోత్తరాలు ఉంటాయి. మళ్ళా అష్టోత్తరం సహస్రనామాలు అవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ చదువుకోండి. ఒకవేళ మేము చదవలేము రావు అనుకుంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి నమః అనుకుంటూ పూజ చేసుకోండి. లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటా కూడా చేసుకోవచ్చండి. అమ్మవారికి నేను ఇవాళ అష్టోత్తరంలో ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకున్నాను. అమ్మవారి పాదాల మీద అక్షంతలు వేసాను. అక్షంతలతో పూజ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న నిమ్మకాయలకు కూడా పూజ చేసుకోవాలండి ఈరోజు. అయితే ఈ నిమ్మకాయలు ఉండిచ్చేసాను కదండి. ఈ నిమ్మకాయలు పూజ అంతా అయినాక
మనము ఈరోజు అమ్మవారికి ఉద్యాపన పలుకుతాం కదా, అప్పుడు ఈ నిమ్మకాయలు ఏం చేయాలో చెప్తాను. ఇంక ఇక్కడైతే నేను అష్టోత్తరం అంతా చేసినాక కుంకుమ పూజ చేసుకుంటున్నాను. ఓం శ్రీ రాజరాజేశ్వరాయ నమః అనుకుంటూ కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. కుంకుమ పూజ కూడా చేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అయితే ముందే పిండి దీపం పెట్టుకున్నాం కదండి. స్వామివారిని తలుచుకుంటూ ఆయనకు కూడా పూజ చేసుకున్నాను. తులసి దళాలు పెట్టుకొని పిండి దీపం దగ్గర ఇంకా స్వామివారికి కూడా పూజ చేసుకుంటే అమ్మవారు కూడా చాలా ఇష్టపడతారు కదండి. స్వామివారికి అమ్మవారికి కలిపి చేస్తే చాలా ఇష్టపడతారు. ఇంక ఇక్కడైతే అందరు అమ్మవార్లు కూడా చక్కగా గంధము కుంకుమ అన్నీ సమర్పించుకున్నాను. ఈరోజు విజయదశమి రోజు ఇది చెడు మీద మంచిని సాధించిన రోజు కాబట్టి అందరూ సంతోషంగా అమ్మవారికి పూజ చేసుకుంటారు. మహిషాసురుడు అనే రాక్షసుని 9 రోజులు అమ్మవారు పోరాడి 9వ రోజు ఆయన్ని సంహరించింది అంటారు కదా. దానికి చిహ్నమే ఈ దసరా పండుగ. అందుకే అమ్మవారిని పూజించుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి శుభగడియలు మనకి ఇంకా రావు కాబట్టి ఆ తల్లి తెచ్చే ఈ శుభగడియల్ని మనం ఆ తల్లిని చక్కగా ఆరాధించుకుంటే చాలా చాలా మంచిది. నేను ఇక్కడైతే తాంబూలం పెట్టాను. తాంబూలంలో నేను చీర కానీ జాకెట్ కానీ ఏం పెట్టలేదండి. ఆకు ఒక్క పళ్ళు పసుపు కుంకుమ గాజులు పూలు పెట్టాను అమ్మవారికి. మీరు చీర పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, జాకెట్ మెమక పెట్టాలంటే పెట్టుకోవచ్చు. తర్వాత నేను ప్రసాదంగా బెల్లం పొంగలి, పానకం, వడపప్పు, సలివిడే పెట్టాను. ఒకవేళ మీరు నైవేద్యం పెట్టాలంటే పెట్టుకోవచ్చు, లేదు 9 రోజులు చేసిన ప్రసాదాలు కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. నా వీలుని బట్టి నేను ఈరోజు చేశాను. ఏది చేసినా అమ్మవారికి చాలా మంచిదండి. ఇదే చేయాలి అదే చేయాలి అని ఏమీ లేదు. ఆ తల్లి ఏది చేసినా అనుగ్రహిస్తుంది. ఇక్కడ అమ్మవారికి నేను లాస్ట్ రోజు కాబట్టి పంచహారతి ఇస్తున్నాను. ముద్ద కర్పూరంతో కానీ మామూలు కర్పూరంతో కానీ ఇంకా అమ్మవారికి ఇట్లా పంచహారతి ఇస్తే చాలా మంచిదండి. నేను అమ్మవారికి ఆరతి ఉంది, అందుకని ఆరతి పాట పాడుకుంటూ ఆరతిస్తున్నాను. అందుకే అంత స్లోగా ఇస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి హారతి ఇచ్చినాక హారతి అంతా కూడా అమ్మవారికి చూపించాలి. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మ సౌమ్యంగా ఉంటుంది. ఈరోజు చాలా మంచిదండి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి సకల సంపదలు, అదృష్టం, మనం పసుపు కుంకుమ మనకి సౌభాగ్యం ఎంతో మంచిది. సౌభాగ్యానికి కూడా ఎంతో మంచిది. అయితే వినాయకుడిని పెట్టుకున్నాం కదండి. ఈ వినాయకుడికి కూడా పూజ చేసుకుంటాం కాబట్టి 9 రోజులు చాలా చాలా మంచిది. అమ్మకి బిడ్డకి చేస్తాం కాబట్టి వినాయకుడు పార్వతీదేవి అమ్మ కొడుకే కదా, అందుకని చాలా చాలా మంచిది. అమ్మ కొడుకుని పూజించడం వల్ల, తల్లి బిడ్డల్ని పూజించడం వల్ల ఎంత మంచిదో మనకి వాళ్ళిద్దరూ ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి మనకి చాలా చాలా మంచిదండి. ఇంక ఈరోజు నేను కొంచెం ధూపం కూడా వేసుకుంటున్నాను అమ్మవారికి. ఇంకా లాస్ట్ రోజు కదండి అమ్మవారికి ధూపం కూడా వేసుకోవాలి. కాకపోతే ఈ పూజలో చాలా బాగుంటుంది కాబట్టి 9 రోజులు చేసుకున్నాం కదండి. ఇప్పుడు పూజలో ఇంకా కొంచెం బాధగా అనిపిస్తుంది. రేపటి నుంచి చేయము అని అంటే మనసు కొంచెం బాధగా అనిపిస్తుంది. మనం ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇంతే కదండి, వచ్చి వెళ్ళిపోతుంటే చాలా కొంచెం బాధ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పువ్వుల అక్షంతలు తీసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఈ 10 రోజులు కూడా మాకు పూజ చేసుకునేదానికి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అమ్మ నీకు. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మాకు ఇంతే బాగా పూజ చేసుకునే అదృష్టాన్ని కల్పించు తల్లి అని ఆమెకి నమస్కారం చేసుకోండి. ఇదేనండి ఈరోజు